అందరికీ నమస్కారములు. ఈరోజు ఫిబ్రవరి నెల సంబంధించిన ప్రాపర్టీ క్రైమ్ సంబంధించిన రిఫండ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోయిన నెలలో జరిగిన 62 కేసులు ఛేదించి 24 మంది నేరస్తులను పట్టుకొని దాదాపు 1 కేజీ 790 గ్రామ్ బంగారము, 6 కేజీలు 140 గ్రామ్ వెండి, క్యాష్ 7,27,500 రూపాయలు, 9 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 మహేంద్ర వ్యాన్, మొబైల్ ఫోన్ 303, మొత్తం ప్రాపర్టీ విలువ 1,12,01,598 రూపాయలు. నవంబర్, డిసెంబర్, జనవరి కంటే ఫిబ్రవరిలో ఎక్కువ రికవరీ జరిగింది. సో ఒకవైపు ప్రాపర్టీ అఫెన్సెస్ ఛేదించడం, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేసి బాధితులకు అప్పచెప్పడం, దానికంటే ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బాగా అవగాహన కార్యక్రమం చేసి, బాగా బీట్ సార్ట్ చేసి, బాగా పెట్రోలింగ్ చేసి, అప్రమత్తంగా చేసి ప్రజలను ప్రాపర్టీ అఫెన్స్ జరగనీయకుండా చూడడం, అది చాలా ముఖ్యమైన పని. అది కూడా చాలా చక్కగా మన వైజాగ్ క్రైమ్ వింగ్ చేశారని నేను ఈ స్టాటిస్టిక్స్ వల్ల తెలుస్తుంది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ చక్కటి అచీవ్మెంట్ చేసిన వైజాగ్ క్రైమ్ వింగ్ మన డీసీపీ క్రైమ్స్ మేడం అధీనంలో అండ్ ఏసీబీ క్రైమ్స్ ఇన్ఛార్జ్ అధీనంలో క్రైమ్ వింగ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ పగలురాత్రి కృషి చేసి ఇది సాధించారు. కాబట్టి వాళ్ళందరినీ మేము సభముఖంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రాపర్టీ రికవరీ మేళా మన సిపి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఫ్రెండ్లీగా నిర్వహించటం జరుగుతూ ఉంది. మన సిపి గారు ముందుగా విశాఖపట్నం ప్రజలకి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ విశాఖపట్నంలో ఎక్కడైతే క్రైమ్ కానివ్వండి, లేదంటే ఇటు ట్రాఫిక్ కానివ్వండి, లేదా సైబర్ క్రైమ్ కానివ్వండి, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ని విశాఖపట్నంలో తీసుకొచ్చారు సిపి గారు. కాబట్టి సిపి గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. आज मैं क्या बोलूँ, मैं बोलने के लिए भी भाईजाग पुलिस के लिए मैं कितना थैंक्स करूँ, मेरे कमिश्नर साहब को कितना थैंक्स करूँ, जितना भी थैंक्स करूँ उतना कम है. So from our visit to Kashi and Ajodhya, we are distressed to find our house totally broken into after breaking the 7 locks, not 1 to 7 locks. So on 24th morning, immediately when I have gone to the police station, within 15 minutes this investigation team is formed, and within 1 hour forensic team has reached the site. So I have been staying in the Visakhapatnam for last 43 years. I have heard about many achievements of the Vizag police, but this was my personal own experience. The team's swift action and meticulous investigation led to the recovery of entire gold and silver within just 24 hours of filing the complaint, along with the apprehension of the culprit. In a moment when we felt vulnerable and distressed, their promptness, reassurance and professionalism brought us immense relief and restored our faith in Vizag City Police. We have no words to express our gratitude towards the team, who not only did an exceptionally professional job but also emotionally supported and assured the victims, particularly the lady of the house, for which he shall be remembered in our heart of hearts for all the time to come. Our sincere respect and gratitude to Visakhapatnam City Police, headed by Commissioner of Police. సిపి సార్కి, ఏసీపీ సార్కి, డీసీపీ మేడంకి నా నమస్కారములు. సార్, మాకు అసలు బంగారము వెండి దొరుకుతుందని మేము నమ్మకం కూడా లేదు. మేము 14వ తారీఖున ఉదయాన్నే 5:30కి వచ్చి ఇది చూసి సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. ఎస్ఎస్ఆర్, సిఎస్ఆర్ సార్ అందరు సార్లు వచ్చి చేసి 20 రోజుల్లోని అసలు మాకు బంగారం దొరుకుతుందని నమ్మకం కూడా లేదు.
సిపి సార్ ధైర్యంతో సార్లు అందరూ చాలా కష్టపడ్డారు సార్. రాత్రి పగలు తేడా లేకుండా 20 రోజుల్లో మా బంగారం మాకు దొరికేటట్టు చేశారు సార్. సిపి సార్కి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. నేను అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో యోగా టీచర్గా పనిచేస్తున్నాను సార్. సిపి సార్ చాలాసార్లు మా కాలేజ్కి వచ్చి ఎన్నో స్పీచెస్ ఇచ్చి మీకు అందరికీ మేమున్నామంత ధైర్యంతో మాకు చాలాసార్లు సపోర్ట్ చేశారు. నా మొబైల్ ఎలా పోయిందంటే నేను January 3 నేను యోగా టీమ్ని బెంగళూరు తీసుకెళ్తున్న టైంలో నా యొక్క చిన్న నిర్లక్ష్యం ద్వారా నా మొబైల్ అనేది పోయింది. సో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక ఆడపిల్లగా నాకెవరు సపోర్ట్ లేరు. కానీ మా యొక్క సార్ సపోర్ట్ వల్ల నాకు మా యొక్క కాలేజ్ సార్ చంద్రశేఖర్ సార్ వాళ్ళ దయ వల్ల నేను భీమిలీపట్నంలో February 14th నేను కంప్లైంట్ ఇచ్చాను. వితిన్ 40 డేస్లో నాకు రిక్వైర్ అయ్యి ఫోన్ వచ్చింది. సో సిపి సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉంటుంది అనుకుంటున్నాను. నా పేరు సమర్ శివకుమార్ అండి. నేను రాత్రిపూట ఇంటికాడ ఆటో పార్క్ చేసి రాత్రి ఇంట్లోకి వెళ్ళి పడుకుని మార్నింగ్ 5:30కి లేచి చూడగా నా యొక్క ఆటో దొంగలు ఎత్తుకుపోవడం జరిగింది. వెంటనే 100కి కాల్ చేసి నా పక్కనే 2 టౌన్లో ఉంటే వాళ్ళకి ఎస్ఐ గారికి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో నా ఆటో రికవరీ చేసి నాకు అప్పగించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.